మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కల్వకుంట్ల కవితకు వచ్చింది ఇలా పేపర్లో. సగం ముచ్చటేమో తెలిసినట్టు చెప్తుంది, సగం ముచ్చటేమో మింగేస్తుంది, పాడైపోను. ఇంకా బయటికి ఓపెన్ అవుతలేదు. కరెక్ట్గా రాజకీయ నాయకురాలుగా బయటికి వస్తే పాడైతలేదు. ఏమంటుంది? అధికారుల వెనుక ఉన్న గత ప్రభుత్వ పెద్దలు ఎవరనేది ఈమెకు తెలియకుండా వచ్చిన. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అందరికీ, కానీ ఈమెకు మాత్రం తెలియదంట. పాడైపోను. గత పెద్దలు ఎవరు, గత పాలకులదంటే పెద్దలు ఎవరు అని అడుగుతుంది. ఇంకా వాళ్ళు కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలు ఎవరు కక్కిస్తారు? ఎవరు కక్కిస్తుండొచ్చు మరి? అధికారంలో ఎవరుంటే గాలే కక్కిస్తారు. కక్కియాల బరాబరిగా కక్కిస్తామనే కదా వీళ్ళు గద్దెనెక్కింది. గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు మొత్తం బయట పెడతాం, మమ్మల్ని కుర్చీ మీదకి ఎక్కించే ఉపాయం చేయాలంటే కుర్చీ మీదకి జనాలు ఎక్కించారు, కానీ వాళ్ళు మాత్రం బయట పెట్టే కాలం లేదు. ఇవాళ ఏమంటది? గత ప్రభుత్వ పెద్దలు ఎవరు అని అడుగుతుంది. ఇంకా ప్రీపెయిడ్ స్మార్టేనా? ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వెనక్కి తీసుకోవాలి, రీఛార్జ్ అయిపోతే వెంటనే కరెంటు కట్ అయిపోతుందని ఆమె కామెంట్ చేసింది. ఇంకెక్కడ ముచ్చట? గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అధికారుల గుట్టురట్టు బయట పెట్టారు. సరే, ఆ అవినీతి పరుల వెనుక ఉండి ప్రోత్సహించిన వాళ్ళ సంగతి ఏందని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ఆమె కవితమ్మ అడుగుతున్న ముచ్చట. నిజంగానే ఇప్పుడు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కానీ చాలామంది అవినీతి అధికారుల చిట్టా మొత్తం బయట పెడుతురు. 100 కోట్లు మింగిండు, 150 కోట్లు మింగిండు, 200 కోట్లు మింగిండు, 300, 500, ఏకంగా 1000 కోట్ల రూపాయలు కూడా మింగిండు అని చెప్తున్నారు. మరి అలా వెనకంగా ఉన్న దొంగలు ఓలు కావచ్చు. కల్వకుంట్ల కవితక్క కూడా తెలియదంట. అక్క నిజంగా చెప్పక్క, నీకు తెలియదా? ఆయన నువ్వు కూడా భాగస్థురాలువే కానలా. మీ అయ్య 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలిండు. నువ్వు వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నావు, మినిస్టర్గా ఉన్నావు, ఎంపీగా ఉన్నావు, అన్ని రకాలుగా ఉన్నావు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నావు కదా. మరి నీకు తెలియకుండా వచ్చునా? నీకు తెలియకుండా ఏమైనా పని చేయొచ్చునా? అన్నీ తెలుసు నీకు దండం పెడతాను. నువ్వు తలుసుకుంటే రాష్ట్ర రాజకీయాలు మొత్తం 7 కాడికి అక్కడ అవుతాయి, కానీ ఓపెన్ అయి పాడైతలేదు. కానీ చెప్తుంది, అప్పుడో ఇప్పుడో చెప్తుంటుంది, కానీ పూర్తిగా చెప్పదు, పాడైపోను. సగం చెప్తే ఎట్ట పాడవుతుంది? మొత్తం చెప్పాలి, మొత్తం బరాబర్గా చెప్పి గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాల వెనుక ఉన్న పెద్దలు ఎవరు అనేది నీకు బరాబర్గా వాళ్ళ పేరు చెప్పే ప్రయత్నం చేయాలి. అధికారుల పేర్లు బయటకు వస్తాయి, ఎందుకంటే ఉద్యోగస్తులు కదా, ఉద్యోగస్తుల పేరు బయటకు వస్తాయి. ఇకనన్నా ఉద్యోగస్తులు ఏది లంచగొంటి ఉద్యోగస్తులు ఎవడన్నా ఉంటే, లంచగొంటి ఉద్యోగస్తులు ఎవడన్నా ఉంటే సిగ్గు తెచ్చుకునే ఉపాయం చేయరు మీరు అమ్మగాని. ఎందుకంటే మీరే బయటకు వస్తారు, మీ వెనుకగా ఉన్న రాజకీయ నాయకులు బయటకు వచ్చి పాడైతలేరు. మీరు 100 కోట్లు తినారనుకో, మీ పైన ఉంటోళ్ళకు ఒక 200 కోట్లు ముడితేనే మిమ్మల్ని 100 కోట్లు తిననిస్తారు వాళ్ళు. మరి మీ పేర్లేం బయటకు వస్తున్నాయి, వాళ్ళ పేర్లేం బయటకు వస్తలేకపోయా. అందుకోసం చెప్తున్నా, ఇక నుంచి ఎవడైనా అవినీతి అధికారులు ఉంటే సిగ్గు తెచ్చుకునే ఉపాయం చేయరి. ఎన్నడుకున్నా మేమే బయటపడతాం, కానీ మా వెనుకున్న రాజకీయ నాయకులు మాత్రం బయటపడతలేరు అనేది బుద్ధి తెచ్చుకునే ఉపాయం చేయరి. కల్వకుంట్ల కవితగా చెప్తుంది కదా ఇలా ముచ్చట. గత ప్రభుత్వ పెద్దలు ఎవరంటే బరాబర్గా మీ అయ్యకెరికే, నీ అన్నకెరికే, నీ బావకెరికే, నీకెరికే, మీ చుట్టాల పక్కల అందరికీ ఎరికే వాళ్ళు అనేది. కానీ బయట పెట్టి పాడైపోయింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఎవరైనా కానీ వీళ్ళంతా చైన్ సిస్టమ్ పాడైంది. సిండికేట్ ఏమంటారు కదా, నీకింత నాకింత జనాల సొమ్మేగా తినేది. ఏం కాదు, మన పక్కటెంక బొక్కలు ఏమైనా అలుస్తున్నాయా? మన కష్టం చెమట సుక్కలు ఏమైనా దారపోస్తున్నామా? నీకింత నాకింత అనుకుంటే అయిపోయా. బరాబర్గా ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఉంది కదా, ఇప్పుడు ఈమె కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, కొత్త రకంగా పార్టీ పెట్టుకుంది. నువ్వు ఈ పార్టీ అభివృద్ధి చెందాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల చిట్టా మొత్తం నీ దగ్గర ఉంది. నువ్వు ఇప్పే ప్రయత్నం చేయాలి, బరాబర్గా ఇప్పే ప్రయత్నం చేస్తే జనాలకు తెలిస్తే మనగాని బిడ్డ వచ్చిందిరా తెలంగాణకు, కల్వకుంట్ల కవితమ్మ వచ్చింది కేక. ఇక ఈమె పార్టీలో జాయిన్ అవుతామని చాలా మంది జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏమంటారు ప్రజలారా? ఈమెకు తెలియకుండా వచ్చిన గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అధికారులు తెలుసు, అలా వెనకంగా ఉన్న పెద్ద మనుషులు ఎవరని ఈమెకు తెలియకుండా వచ్చినా అన్ని ఎరికే. కవితక్క మమ్మగాని బయట పెట్టే ఉపాయం చేయి. రానున్న రోజులల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నువ్వే అవుతావు పక్క.